హలో హాయ్ గైస్, ఈ క్వశ్చన్ లో మనం పోవర్టీ ఎస్టిమేట్స్ గురించి నేర్చుకుందాం. సో ఇటీవల వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం 2022-23 రిపోర్ట్ ప్రకారం వాట్ ఈస్ ఇండియాస్ కరెంట్ ఎక్స్ట్రీమ్ పోవర్టీ పర్సంటేజ్ రూపంలో అడుగుతున్నాడు ఫ్రెండ్స్. మనకి 4.7%, 5.3, 6.1, 7.2 అంటే ఇక్కడ ఆన్సర్ మనకి 5.3 అండి. యాక్చువల్గా 10 డికేడ్స్ లో చూస్తారు. ఇది 2011-12లో మనకి 27 నుంచి 5.3% కి బాగా రెడ్యూస్ అయింది పోవర్టీ లెవెల్. అలాగే మనకి ఈ 10 సంవత్సరాల్లో దగ్గర మనకి 171 మిలియన్ పీపుల్ అవుట్ ఆఫ్ పవర్టీ నుంచి బయటపడ్డారంట. అలాగే ముఖ్యంగా వరల్డ్ బ్యాంక్ యొక్క సంస్థ ముఖ్యమైన గోల్ ఏంటంటే దేశంలో పోవర్టీని పారద్రోల వేసే కార్యక్రమాలు చేపడుతుంది. దాని గోలే రిడక్షన్ ఆఫ్ పోవర్టీ. అలాగే వరల్డ్ బ్యాంక్ యొక్క 5 సంస్థలు, 5 ఆర్గాన్స్ ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇండియా ఇస్ అ మెంబర్ ఆఫ్ 5 ఆర్గాన్సా కాదా అనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అలాగే వరల్డ్ బ్యాంక్ అండ్ IMF అనేవి బ్రిటన్ వుడ్ ట్విన్స్. సో అకార్డింగ్ టు రీసెంట్ రిపోర్ట్ ప్రకారం వరల్డ్ బ్యాంక్ ఎస్టిమేషన్ ప్రకారం మనకి 2011-12 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే 171 మిలియన్ పీపుల్ అవుట్ ఆఫ్ పావర్టీ యాజ్ వెల్ as పర్సంటేజ్ ఆఫ్ పావర్టీ కూడా మనకి తగ్గడం జరిగింది. సో ఇది ఒక బెటర్ సిచ్యువేషన్ అనే చెప్పుకోవచ్చు. భారతదేశం ఒక బెటర్ సిచ్యువేషన్, బెటర్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ వైపుగా వెళ్తుంది. సో దేశంలో పేదరికాన్ని నిర్మూలిస్తే ఖచ్చితంగా అది ఒక టైప్ ఆఫ్ మంచి ఒక కండిషన్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి న్యూసెస్ కోసం సబ్స్క్రైబ్ టు కార్తికేయ ఛానల్. థ్యాంక్ యూ.